వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. శర్వానంద్ ప్రధాన పాత్రలో నటించినటువంటి బైకర్ మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో చూసేద్దాం. మరి ఎప్పుడు కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ తో అందరినీ అలరిస్తారు శర్వానంద్ గారు. మరి ఈసారి అసలు ప్రత్యేకంగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీలో రేసర్ గా కనిపించి మరి ప్రేక్షకుల్ని ఏ విధంగా అలరించారు, అసలు మరి రాజశేఖర్ గారి పాత్ర ఎలా ఉంది, అసలు ఈ సినిమా ఎలా ఉంది, అసలు డిఫరెంట్ జోనర్ లో వచ్చింది, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీలో వచ్చింది, మాలవిక నాయర్ హీరోయిన్ గా నటించింది, అసలు ఈ మూవీ ఎలా ఉంది, ఈ మూవీ రేటింగ్ ఏంటి, అసలు ప్రేక్షకుల నోట హిట్ టాక్ తెచ్చుకుందా లేదా అనే అంశాలు చూసేద్దాం. అయితే మరి మొత్తానికి ఆ ఎవరైతే రాజశేఖర్ గారు ఉన్నారో సునీల్ నారాయణ్ గారు, ఆయన తప్పన ఏంటి అంటే అసలు ఇండియాలో ఒక క్రికెట్ కు మాత్రమే ప్రాధాన్యత ఉంది, క్రికెట్ కే కాదు మిగతా క్రీడా రంగాలను కూడా ప్రోత్సహించాలి, అది కూడా మోటోక్రాస్ రేసింగ్ అంటే తనకి చాలా ఇష్టం. సో ఆ మోటోక్రాస్ రేసింగ్ ని ఇండియాలో అంటే క్రికెట్ తో సమానంగా కూడా ఆ స్పోర్ట్స్ ను కూడా తీసుకురావాలని తన తపన, తన కళ అని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే మోటోక్రాస్ రేసింగ్ కి అందరికీ కూడా ఆయన శిక్షణ ఇస్తూ ఉంటారు. ఆ శిక్షణలోనే ఆ పట్టు సాధిస్తారు ఆయన తనయుడు అంటే శర్వానంద్, వికాస్ నారాయణ్. సో వికాస్ నారాయణ్ తన తండ్రి దగ్గరే ఈ మోటోక్రాస్ రేసింగ్ నేర్చుకోవడం, మరి అందులో ఆయన పట్టు సాధించడం, తర్వాత అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది. సో ఈ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నప్పుడు ఆయన థర్డ్ ప్లేస్ కి ఉంటారు, థర్డ్ ప్లేస్ లో పరిమితం అవుతారు. మరి థర్డ్ ప్లేస్ నుంచి మళ్ళీ ఎలా వస్తారు, అసలు ఆ తర్వాత అల్లుకున్నటువంటి కథ ఏంటి, ఆ కథని ఏ విధంగా చూపించారో, అసలు మోటోక్రాస్ రేసింగ్ కి శర్వానంద్ ఎందుకు దూరం అవుతారు, మరి శర్వానంద్ దూరం అయ్యే నేపథ్యంలోనే అనన్య అంటే మాలవిక నారాయణ్ పరిచయం అవ్వడం కానివ్వండి, మరి పరిచయం అయిన తర్వాత ఆయన మోటోక్రాస్ రేసింగ్ కి దూరం అవ్వడం, అదే విధంగా తన తండ్రికి రాజశేఖర్ కి దూరం అవ్వడం, అసలు కథ ఎలా సాగింది, మళ్ళీ మోటోక్రాస్ రేసింగ్ లో ఎలా అడుగు పడతారు, ఇదే కథాంశం. మరి అసలు ఇది తెలియాలి అంటే బైకర్ సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే. ఇకపోతే నటన విషయానికి వస్తే అందరూ కూడా ఇందులో ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది శర్వానంద్ గారి గురించి. అసలు శర్వానంద్ అంటే ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో మూవీలో వస్తున్నప్పుడు ఏదైనా సరే మెయిన్ క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. మనం చూసాం గతంలో కూడా సుశాంత్ సింగ్ ఏ విధంగా ధోని క్యారెక్టర్ లో ఏ విధంగా ఒదిగిపోయారో, సో అదే విధంగా బైకర్ సినిమాలో కూడా శర్వానంద్ నటనకి 100 మార్క్స్ ఇవ్వచ్చండి. ఆయన ఒక రేసర్ గా, అదే మోటోక్రాస్ రేసింగ్ గా నిజంగా ఆ స్పోర్ట్స్ లో ఆయనకు పట్టున్నట్టుగా ఆయన ఏ విధంగా స్క్రీన్ ప్రెజెన్స్ ఉందంటే సూపర్ గా ఉందని మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా యాజ్ యూజువల్ గా మనకి రాజశేఖర్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ వెండితెర పైన కనిపించారు, ఆయన నటన కూడా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. సో మన మొత్తానికి కథ బేస్ అసలు సెకండ్ ఇన్నింగ్స్ అయితే సూపర్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఇన్నింగ్స్ తో కంపేర్ చేస్తే మరి అందులో ఒకటి కొంచెం స్లోగా సాగే కథ కానివ్వండి. సో మనం మొత్తానికి ఆ ఎంట్రీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, రాజశేఖర్ గారు అదే సునీల్ నారాయణ్ గారు ఆయనకి ఈ మోటోక్రాస్ రేసింగ్ తర్వాత తన కొడుకు ఆ శిక్షణ తీసుకోవడం, తర్వాత అంతర్జాతీయంలో అడుగు పెట్టడం, సెకండ్ ఇన్నింగ్స్ నుంచి అసలు మరి మోటోక్రాస్ రేసింగ్ కి ఎందుకు దూరం కావాల్సి వస్తుంది, అప్పుడే హీరోయిన్ తో పరిచయం, ప్రేమ, సో తర్వాత ఏం జరుగుతుంది, ఎందుకు దూరం అయ్యారు, తన తండ్రికి కూడా ఎందుకు దూరం అయ్యారు, మళ్ళీ మోటోక్రాస్ రేసింగ్ లో ఎలా అడుగు పెట్టారు, ఇదే కథ. సో ఇందులో చూసుకున్నట్లయితే కొంచెం ఈ లవ్ స్టోరీ దగ్గర కొంచెం డైరెక్టర్ తడబడ్డారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీస్ లో వచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు ఆ మెయిన్ క్యారెక్టర్ ప్రెజెన్స్ ఎలా ఉంది అని చెప్పే డైరెక్టర్ ఎప్పుడు కూడా అక్కడే తన కాన్సన్ట్రేషన్ మొత్తం పెడతారు. సో ఇక్కడ కొన్ని సాగదీసే సీన్లు అంటే ఈ లవ్ స్టోరీ ముందే ఎక్స్పెక్ట్ చేయడం కానివ్వండి, అలాంటివి కొన్ని నిరాశపరిచాయని మనం చెప్పుకోవచ్చు. కాకపోతే బైకర్ గా శర్వానంద్ గారు అయితే మెప్పించారని మనం చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో అసలు ఆట స్టార్ట్ అవుతుంది, అసలు రేసింగ్ స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా ఆ కథను చూపించడం అంతా కూడా సూపర్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక సినిమాకి ఓవరాల్ గా సినిమాగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది అని చెప్పుకోవచ్చు. కాకపోతే సినిమాకి బలమైంది ఏంటి అంటే శర్వానంద్ గారి యాక్టింగ్. మొత్తానికి ఆ క్యారెక్టర్ లో ఆయన ఒదిగిపోయినటువంటి తీరు కానివ్వండి, విజువల్స్ అంటే మోటోక్రాస్ రేసింగ్ విజువల్స్ చూపించడంలో కూడా డైరెక్టర్ సక్సెస్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు. ఇక మైనస్ విషయానికి వస్తే కొంచెం ఎక్స్పెక్ట్ చేసే స్టోరీస్ కొంచెం సాగదీత ఇటువంటివి, లవ్ స్టోరీ ఆకట్టుకోకపోవడం కానివ్వండి, ఇటువంటి కొంచెం మైనస్ అని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ బైకర్ అయితే హిట్ టాక్ తెచ్చుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మెయిన్ గా వచ్చింది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీగా వచ్చింది. సో మరి ఆ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీగా తీస్తున్నప్పుడు ఆ స్పోర్ట్స్ ని ఎంత విజువల్స్ గా ఎంత అలా స్క్రీన్ ప్రెజెన్స్ లో చూపిస్తున్నారో అక్కడే డైరెక్టర్ సక్సెస్ అవుతారని కూడా మనం చెప్పుకోవచ్చు. సో డైరెక్టర్ ఈ రేసింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసినంత దానిపైన మిగతా కథ పైన కూడా చూసుంటే
చేసుంటే ఇంకా చాలా బాగుండేది అని అయితే నా ఫీలింగ్ ఈ సినిమా చూసిన తర్వాత. సో మరి మొత్తానికైతే ఓకే, హిట్ టాక్ తెచ్చుకున్నట్టే. సో ఇకపోతే బైకర్ గా శర్వానంద్ గారు మెప్పించారు తన నటనతోటి. రాజశేఖర్ గారు కూడా చాలా రోజుల తర్వాత వెండితెర పైన కనిపించారు. మొత్తానికి ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5 out of 5. సో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.